చాలా రోజుల నుండి మీరు హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ గురించి విని ఉండరు. ఎందుకంటే ఈ మధ్యలో ఆ కేసెస్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయి. బట్ ఒకేసారి త్రిపురలో 800 కేసెస్ కంటే ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి. అండ్ దాంట్లో 47 మెంబర్స్ హెచ్ఐవి కాంప్లికేషన్స్ తో డెత్ అయ్యారు. మరి ఒకేసారి ఇన్ని కేసెస్ పెరగడానికి రీజన్ ఏంటి? అది కూడా ఎవరిలో అనుకుంటున్నారు? స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ యూనివర్సిటీస్ లో చదివే వాళ్ళల్లో ఈ కేసెస్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. మరి దీని రీజన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా టాపిక్ మొదలెడదాం. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇమ్యూనిటీ అనేది కంప్లీట్ గా డౌన్ అవ్వడం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మరి ఎయిడ్స్ అంటే ఏంటి? ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనం ఎయిడ్స్ అంటాం, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. మరి హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఈ భయంకరమైన రోగాన్ని నివారించవచ్చు. అయితే హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వడానికి కామన్ రీజన్స్ ఏంటి? అన్నిటికంటే ముందుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. మీరు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎప్పుడో ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ లేకపోతే ప్లేట్లెట్ కానీ ఎక్కించుకొని ఉంటారు. ఒకవేళ మీరు కనుక హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పర్సన్ బ్లడ్ కానీ ప్లేట్లెట్ ఆర్ కిడ్నీ ఆర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నట్టయితే మీకు హెచ్ఐవి వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు ముందుగానే బ్లడ్ అనేది స్క్రీన్ చేస్తారు కాబట్టి హెచ్ఐవి వచ్చే రిస్క్ అనేది చాలా వరకు తగ్గింది. నెక్స్ట్, సెక్షువల్ ట్రాన్స్మిషన్. హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వడానికి అన్నిటికంటే కామన్ రీజన్ ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్. డేటా చూసుకున్నట్టయితే వెస్టర్న్ కంట్రీస్ లో హెచ్ఐవి ఉన్న మగవాళ్ళ నుండి మగవాళ్ళకి సెక్స్ వల్ల స్ప్రెడ్ అయ్యే కేసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఇండియాలో మాత్రం మేల్ టు మేల్ ట్రాన్స్మిషన్ కేసెస్ అనేది చాలా తక్కువ. ఒకవేళ సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో కనుక ప్రొటెక్షన్ లేకుండా పార్టిసిపేట్ అయినట్టయితే హెచ్ఐవి వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి త్రిపురలో ఉన్న స్టూడెంట్స్ కి హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ ఏంటి? బ్లడ్ ట్రాన్స్ఫ్యూషనా ఆర్ సెక్స్? ఈ రెండు కాదు. వాళ్ళకి హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ డ్రగ్స్. అదేంటి, డ్రగ్స్ వల్ల హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుంది అని ఆలోచిస్తున్నారా? ఈ డ్రగ్స్ ఇంజెక్షన్స్ తో తీసుకున్నప్పుడు నీడిల్స్ ని షేర్ చేసుకుంటారు. ఒకవేళ హెచ్ఐవి పర్సన్ యూజ్ చేసిన నీడిల్స్ మిగతా వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకు కూడా హెచ్ఐవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ 828 కేసెస్ ని డిటెక్ట్ చేసింది. ఈ కేసెస్ అనేవి 220 స్కూల్స్ లో అండ్ 24 కాలేజెస్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు త్రిపురలో రోజుకి 5 నుంచి 7 హెచ్ఐవి కేసెస్ అనేవి డిటెక్ట్ అవుతున్నాయి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు స్టేట్స్ లో కూడా పబ్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఈవెన్ స్కూల్లో చదివే వాళ్ళు కూడా చాలా మంది డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు. మీ పిల్లలు కూడా ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వక ముందే జాగ్రత్త పడండి. వాళ్ళ యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లేదంటే హెచ్ఐవి స్ప్రెడ్ అయితే చేసేది మాత్రం ఏముండదు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. హెచ్ఐవి అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ.